లేకుంటే తెలంగాణ సీఎంఓ కంప్లైంట్ చేస్తారా లేకుంటే ప్రజావాణి కార్యక్రమంలో మీరు కంప్లైంట్ రేజ్ చేస్తారా చూద్దాం మరి ఏం జరుగుతుంది మరి ఏ స్థాయిలో ఈ యొక్క అంశాలని అమలు పరుస్తాడు రేవంత్ రెడ్డి మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఎవరి ఆస్తి కాదు ఇసుక అనేది ఉమ్మడి ఆస్తి ప్రజలందరి ఆస్తి ఎవరో ఒక్కరు దండుకొని పోయి అక్కడ తీసుకుపోయి అమ్ముకొని డబ్బులు పోగు చేసుకుంటాను ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళని కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం కాళేశ్వరం అవినీతి నుంచి దృష్టి మళ్లించడానికే తెరపైకి కేఆర్ఎంబీ అంశం ఆ ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ కాళేశ్వరం అవినీతి గురించి జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది కానీ కొంతమంది సిబిఐ ఎంక్వైరీ వేయాలి డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే లోతట్టుగా ఈ అంశాన్ని పరిశీలించి వాటిని బయట తీస్తుందని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేస్తుందంటే సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ అనేది మనకు తెలుసు బీజేపీ జేబు సంస్థగా మారిపోయిన పరిస్థితి ఎందుకంటే బీజేపీయేతర ప్రాంతాలు ఉన్న చోట బీజేపీయేతర ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ఉన్న చోట మాత్రమే సిబిఐ ప్రయోగించబడుతుంది సో ఈ సిబిఐ అనేది బీజేపీ జేబు సంస్థగా మారింది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కనుక కుమ్మక్క అయితే ఈ కాళేశ్వరం అనే అవినీతి మొత్తం కనుమరుగైపోతుంది అందుకే సిబిఐ ఇన్వాల్వ్ కాకుండా కేవలం జ్యుడిషియల్ ఎంక్వైరీని కోరుతున్నామనేది కాంగ్రెస్ వాదన కానీ సిబిఐ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం కూడా హైకోర్టు నిరాకరించింది ఇక్కడ అనేక కేసులు పెండింగ్లో ఉన్న కారణంగా మేము ఒక జడ్జిని ఇవ్వలేమంటూ కూడా చాలా స్పష్టంగా హైకోర్టు తేల్చి చెప్పింది మరి కాళేశ్వరం అవినీతి గురించి ఎట్లా బయట చేస్తుంది సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తుందా లేకుంటే సరే పోనీలను వదిలేస్తుందా మాత్రం చూడాలి ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీయే పూర్తిగా అన్నిటికీ సర్వరోగ నివారణ కాదు కదా సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ చేస్తే ఎక్కడెక్కడ డబ్బులు చేతులు మారినాయి సిబిఐ ఈడీ ఏసీబీ ఇవన్నీ ఇన్వాల్వ్ అయితేనే కాళేశ్వరం యొక్క 1,00,000 కోట్ల రూపాయల నిర్మాణానికి సంబంధించిన అంశం పూర్తిగా బట్టబయలవుతుంది జ్యుడిషియల్ ఎంక్వైరీకి జడ్జిని ఇవ్వలేమంటూ చాలా స్పష్టంగా హైకోర్టు తేల్చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటిది మరి కాళేశ్వరం అన్నిటి గురించి బయట పెట్టేందుకు ఇక కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమని ఇప్పుడు మందు పనిచేయదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ దాన్ని కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు కాళేశ్వరం అవినీతి బయటపడుతుందంటే దాని నుంచి ప్రజలు దృష్టి మళ్లించడానికే కేఆర్ఎంబీ అంశాన్ని కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు ఇది మొదట్లోనే చెప్పినాం మనం ఎన్నికలు వస్తున్నాయి ఏదో అంశం కావాలి కాళేశ్వరం నుంచి దారి మళ్లించాలి పక్కదారి చూపించాలి మీడియా అటెన్షన్ డ్రాగ్ చేయాలి ఇవన్నీ అంశాలు జోడించుకొని వచ్చినటువంటి ఒక ఔషధమే కేఆర్ఎంబీ మరి నిజానికి కేఆర్ఎంబీలో కనుక రేవంత్ రెడ్డి సర్కారు సంతకం చేస్తే ఏంది 2009 నీటి పంపకాల విషయంలో 2015లో కృష్ణా రివర్కి సంబంధించి 299 టీఎంసీలు తెలంగాణకి 550 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి 550 పైచిలకు ఆంధ్రప్రదేశ్కి నీటి వాటాల పంపిణీ జరిగినప్పుడు ఎందుకు కేసీఆర్ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అత్యధికంగా కృష్ణా పరివాహకం మొత్తం ఉండే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్కి నీటి మరలించుకొని వెళ్తుంటే ఎందుకు అప్పుడు సంతకం పెట్టిందనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు ఒకవేళ నిజంగానే కేఆర్ఎంబీ కోసం 2 జలాశయాలను అప్పగించే విధంగా కాంగ్రెస్ సర్కార్ సంతకం చేస్తే ఆ డాక్యుమెంట్ ఉందా ఆ ప్రూఫ్ ఉందా ఒకవేళ అది కనుక ఉంటే ఏం నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రజానికానికి చెప్పే ముందు కేఆర్ఎంబీకి సంబంధించి మీరు నీటి వాటాల పంపకం విషయంలో ఎందుకు ఈ రకమైన అలసత్వం వహించారు అపెక్స్ కమిటీ మీటింగ్కి ఎందుకు హాజరు కాలేదు గతంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ పిలిచినప్పుడు ఎందుకు మీరు హాజరు కాలేదు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇన్నిసార్లు భేటీ అయ్యారు కదా ఎందుకు సామరస్యంగా ఈ అంశాన్ని చర్చించలేకపోయారు ఒకవేళ మీరే కనుక గతంలో ఇవన్నీ చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు అంశం వచ్చేదే కాదు కదా తెర మీదకి సో కేఆర్ఎంబీ విషయంలో నిజానిజాల కంటే కూడా రాజకీయ ప్రమేయాలే ఎక్కువైపోయినాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది మనకి నిజానిజాలు పట్టుంచితే రాజకీయ ప్రమేయాలే ఎక్కువైపోయినాయి కేఆర్ఎంబీలా మీరంటే మీరు అని చెప్పి ఒకళ్ళు ఏలే చూపడం తప్ప కేఆర్ఎంబీ పరిధిలో అసలు ఏం జరుగుతుందో నిజాలు ప్రజలకు కానీ బయటబయలు చేసే ప్రయత్నం ఎక్కడా కనిపిస్తలేదు ఇక రెండింటిది ఉదాసీనతే మేడిగడ్డ మరమ్మతుల గురించి పట్టించుకొని గుత్తేదార్ సంస్థ నీటిపారుదల శాఖ రెండు కూడా గాలి కొదిలేసిన మరమ్మతుల గురించి కాబట్టి ఆ అంశం ఇంకా పెద్దదైపోయింది ఇక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపణ కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు దెబ్బతిన్న పనులు చేపట్టే విషయంలో ఇటు గుత్తేదార్ సంస్థ నీటిపారుదల శాఖ ఎంతో ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపించింది ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికల విషయాన్ని స్పష్టం చేసింది నిర్మాణ సంస్థ 2020 అక్టోబర్లో చేసిన విజ్ఞప్తి మేరకు 2021 మార్చిలో పని పూర్తయిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ ఇంజనీరింగ్ చీఫ్ మాత్రం 2022 మార్చి 31 వరకు నిర్మాణ సమయాన్ని పొడిగించారు సో దీంతో పాటుగా మరిన్ని పిల్లర్లు ఏవైతే ఉన్నాయో
బ్లాక్ 7లోని 16, 17, 18, 20, 21 సంబంధించిన పిల్లర్లు. దీంట్లో మరో 4 పిల్లర్లు కుప్పకూలిపోయే అవకాశం ఉందన్నట్టుగా విజిలెన్స్ అధికారులు నివేదికలు ఇచ్చిరట. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి తప్పిదం జరిగింది దాని మీద రీసెర్చ్ చేసి వెంటనే మరమ్మతులు చేపట్టాలని విజిలెన్స్ అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త లేఖ రూపంలో అందించారట. అయితే జూన్ 19, 2019 ఈ యొక్క ప్రాజెక్ట్ అంటే ఎగ్జాక్ట్గా జూన్ 19 ఐడియా లేదు. సో జూన్ మాసంలో 2019 ఇక్కడ మేడిగడ్డ నుంచి రివర్స్ సైక్లింగ్ అనేది స్టార్ట్ అయితే నవంబర్లోనే ఈ ప్రాజెక్ట్ యొక్క డొల్లతనం బయటపడ్డదట. ఈ ప్రాజెక్ట్ యొక్క డొల్లతనం